అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎస్ఎస్ కాస్మీలోకి మీకు స్వాగతం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మనం హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క కుమారుల గురించి వివరించుకున్నాము, కాబీల్ మరియు హాబీల్ గురించి. అయితే కాబీల్ తన తమ్ముడైన హజరత్ హాబీల్ని చంపేశాడు. చంపిన తర్వాత అతనిని ఎలా పాతి పెట్టాలో అతనికి తెలియలేదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక కాకిని పంపించి అతన్ని ఎలా పాతి పెట్టాలో కాకి ద్వారా నేర్పించడం జరిగింది. ఈ సంఘటన అయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఆదం మరియు హజరత్ హవ్వాకు ఇంకా చాలామంది పిల్లలు ఇచ్చాడు. ఇలాగే వాళ్ళ యొక్క కుటుంబం చాలా పెరిగిపోయింది. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు చాలా దూరం వరకు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు తమ యొక్క ధర్మం, తమ యొక్క రిలీజన్ నుండి చాలా దూరం అయిపోయారు. వాళ్ళు ఇది మరిచిపోయారు. వాళ్ళ యొక్క రిలీజన్ ఏమిటి, వాళ్ళ యొక్క కులం, మతం ఏమిటో అన్నీ మరిచిపోయారు. అయితే అప్పుడే వాళ్ళ దగ్గరికి శైతాన్, డెవిల్ వచ్చాడు. వచ్చి వాళ్ళతో ఇలా చెప్పాడు, మీ పూర్వకులకు మీరు ఎలా గుర్తించుకుంటారో వాళ్ళలో చాలా గొప్పవారు ఉండేవారు. అయితే వాళ్ళను గుర్తించుకోవడానికి, వాళ్ళను పూజించుకోవడానికి మీరు వారి యొక్క విగ్రహాలను తయారు చేసుకోండి. అయితే వాళ్ళు డెవిల్ యొక్క మాటను విని రాళ్లతో, బండరాళ్లతో వాళ్ళు వాళ్ళ యొక్క విగ్రహాలను చెక్కుకున్నారు. చెక్కుకున్న తర్వాత వాళ్ళు మన పూర్వకుల విగ్రహాలు మన ఇంట్లో పెట్టుకొని వాళ్ళను పూజించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ రాళ్లను, బండరాళ్లను పూజించడము కానీ ఇంకా వేరే దానికి పూజించడం అప్పటి నుండే మొదలైంది. దానికంటే ముందు అందరూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పూజ చేసేవారు. అల్లాహ్నే వాళ్ళందరూ ప్రార్థించేవారు. కానీ ఎలాగో ఈ కుటుంబం పెరిగి దూరమైందో హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుండి, ఇలాంటి యొక్క వేరే రిలీజన్లు అక్కడి నుండే మొదలయ్యాయి. అయితే వాళ్ళు ఇలాగే పూజలు సాగిస్తూ ఉన్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళలో నుండి ఒక ప్రవక్త హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాంను పంపించాడు. అయితే హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వాళ్ళను ఆ తప్పు దారి నుండి తీసి సరైన దారిలో తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాడు. వాళ్ళను మంచి మాటలు చెప్పి వాళ్ళను ఆ పాడు దారి నుండి తీసి సరైన దారిపై తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. వాళ్ళను మంచి మాటలు చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రార్థన చేయాలని ఎన్నో రకాలుగా వాళ్ళను చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ప్రవక్తవి కావు, ఎందుకంటే నువ్వు కూడా మాలాగే మానవుడివే, మాలాగే మనిషివే. అల్లాహ్ ప్రవక్తను పంపించాలని ఉంటే ఏ దేవదూతనైనా పంపించేవాడు, లేదా వేరే జాతిని పంపించేవాడు. నువ్వు మాలాగే మనిషివే, అయితే మేము నిన్ను ప్రవక్తలా గుర్తించము. వాళ్ళు ఇలా చెప్పారు. అయితే ఫ్రెండ్స్, ఆ కాలంలో ఆనాటి మానవుల యొక్క జీవితాలు చాలా, వాళ్ళ యొక్క వయస్సులు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే ఒక్కొక్క వ్యక్తి యొక్క వయస్సు 900 సంవత్సరాలు, 950 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఇలా ఉండేవి. అయితే హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క వయస్సు కూడా 950 వయస్సు అతనిది ఉండే. అయితే ఫ్రెండ్స్, ఇలాగే అతను చాలా వాళ్ళని మంచి దారిపై తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క మాట వినలేరు. ఆనాటి కాలం యొక్క కొంతమంది ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళే హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క మాటను విన్నారు. అయితే ఫ్రెండ్స్, దాని తర్వాత ఏం జరిగిందో అది తెలుసుకోవడానికి మా వీడియోలు మీరు చూస్తూ ఉండండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to my channel for more videos. Assalamu alaikum.